ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యాజ్ ఏ స్పైన్ సర్జన్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. లైక్ కొంతమంది ఏంటి అనంటే మనకి ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది స్పైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది ఏంటి అంటే ఓవర్ బ్యాగ్స్ లేకపోతే బుక్స్ ఇట్లా వేసుకున్నప్పటి నుంచి చిన్న వయసు నుంచే వాళ్ళు ఎక్కువగా బెండ్ అవుతూ ఉంటారు. సో ఆ బెండ్ అయిన పర్సన్ మళ్ళీ స్ట్రైట్గా బ్యాక్కి రావచ్చా? ఒకవేళ రావచ్చు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే వాళ్ళ బోన్ మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది? సో జనరల్గా ఇలా బెండింగ్ అవి బోన్ నుంచి అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. బోన్ జనరల్గా హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా మనం బోన్ దగ్గర నుంచి బెండ్ అవ్వం. ఇప్పుడు జనరల్గా పెద్ద వయసులో మనం వంగిపోయిన వాళ్ళని చూస్తాం, గూని అంటాం వాటిని. అది బోన్స్ వీక్గా ఉన్నప్పుడు, ఆస్టియోపోరోసిస్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే బోన్ ఎంత హైట్ ఉందో అది కొద్దిగా అలా ష్రింక్ అవుతుంది అనమాట. సో పెద్ద వయసులో 60 దాటాక కొంచెం బెండ్ అవుతున్నారు అంటే అది బోన్ ఆస్టియోపోరోసిస్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ మీరు అడుగుతున్నట్టు చిన్న వయసులో ఎవరైతే బ్యాగులు ఎక్కువ మోసాక ఇలా వంగిపోతున్నారో అది మోర్ ఆఫ్ పోస్టరల్ థింగ్ ఉంటుంది, అంటే మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన మజిల్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది అనుకోండి. సో ఇనిషియల్గా కొంచెం మీరు స్ట్రెచ్ చేశారనుకోండి, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ దాని సైజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలాగే కొంచెం మీరు అలా పట్టుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నారనుకోండి, కంప్లీట్గా రాకపోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం టైం గడిచే కొద్దీ ఏంటంటే కొంచెం సాగిపోయి ఉంటుంది, అయినా స్టిల్ ఫంక్షన్ చేస్తుంది. ఇంకా బాగా సాగదీసాం అనుకోండి, ఇంకా ఆ ప్లేస్లో ఉండిపోద్ది, తెగిపోతుంది, ఇంకా పని. సేమ్ మన మజిల్ కూడా అలాంటిది అనుకోండి. సో వితిన్ దాని యాక్టివిటీ లెవెల్స్, దాని రేంజ్ వరకు మనం చేసి మళ్ళీ అంటే క్విక్గా దాన్ని వదిలేస్తున్నాం అనుకోండి, అంటే ఒక 5 నిమిషాలే బరువు మోసి మళ్ళీ వదిలేసాం అనుకోండి, జనరల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది క్రానిక్ అయింది, చాలా కాలం ఒకే పొజిషన్లో స్ట్రెచ్ చేసి ఉన్నాం అనుకోండి, మన బాడీ ఆటోమేటిక్గా అది లాంగ్ చేసేసుకుంటుంది, ఆ మజిల్ పర్మనెంట్గా లాంగ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటి, పట్టి ఉంచాల్సిన మజిల్ లూజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా పోస్టర్ బ్యాక్. ఒక్కసారి అలా అయ్యాక రివర్స్ అవ్వడం కొంచెం టఫ్, అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్. మీరు మంచి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఓవర్ లాంగ్ టైం, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే బాడీ రావడానికి ఎంత టైం పడుతుందో సిమిలర్లీ మీరు మజిల్ అగైన్ దాని స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే. అంటే ఏం చేస్తున్నా ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ప్రతి 10 నిమిషాలు పావు గంటకి ఏ వంగి చేసే పని యాక్టివిటీస్ అయినా బ్రేక్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అలా ఇస్తే మళ్ళీ దాని సైజ్కి అది వస్తుంది, కొంచెం ఆ ఫెటిగ్ని తట్టుకుంటుంది, కొంచెం మళ్ళీ వచ్చే స్టేజెస్ ఉంటాయి. అది మించి క్రానిక్గా అయ్యింది అనుకోండి, యూ విల్ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మళ్ళీ దాన్ని స్ట్రెంత్ రావడానికి, మీరు బాడీ రావడానికి ఎంత టైం పడుతుందో అలాగే అట్లీస్ట్ 6 months 1 year రెగ్యులర్గా చేస్తే అండ్ బియాండ్ ఏ లిమిట్ అది మళ్ళీ రాకపోవచ్చు కూడా. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బిఫోర్ అంత డ్యామేజ్ అయ్యేదానికంటే ముందే చేసుకో. సో సార్ కొన్ని సందర్భాల్లో ఇది బోన్ మ్యారో అంటూ ఉంటారు. అసలు బేసిక్గా ఈ బోన్ మ్యారో అంటే ఏంటి? కొంతమంది అంటారు బోన్ మ్యారో రీప్లేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? అది ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాబ్లం. బోన్ మ్యారో అంటే బేసికలీ మనం ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ అయితే మనం మటన్ తింటే లోపల ఉంటుంది కదా, నల్లి బొక్కల్లో లోపల ఉండేదే బోన్ మ్యారో. బేసికలీ మన బాడీలో అయినా అంతే ఉంటుంది. అంటే అది ఏంటంటే ఫీటస్ మన డెలివరీ అవ్వకముందు బాడీ మన లోపల ఉన్న ఫీటస్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మన బ్లడ్ సెల్స్ కానీ అవి ప్రొడ్యూస్ అయ్యే స్టేజ్. పెద్దయ్యాక దాంతో పెద్ద రోల్ ఉండదు. బట్ ఆ బోన్ మ్యారో అనేది బేసికలీ మన బాడీలో ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అంటామో ఆ సెల్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ అనమాట. అది బోన్ మ్యారో అంటే. అది అన్ని చోట్ల ఓవరాల్ అన్ని బోన్స్లో ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ కొన్ని మనం బర్త్ అయ్యాక ఓన్లీ కొన్ని ప్లేసుల్లో మాత్రమే ఉంటుంది, అక్కడి నుంచే గ్రోత్ అవుతూ ఉంటుంది. సో బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మనకి ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ ఇలాంటి దాంట్లో మనకి బోన్ మ్యారో రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.